వెల్కమ్ టు క్లిక్ టీవీ. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, వేద ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి పొన్నం, విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రభాకర్ గౌడ్. యాంటీ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాటం, నటుడు ప్రభాస్ పిలుపు. శ్రీతేజను పరామర్శించిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క. నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమ్మవారిని దర్శించుకున్న సీఎంకు వేద ఆశీర్వచనాలు అందించిన అర్చకులు. చంద్రబాబు వెంట హోంమంత్రి వంగలపూడి అనిత, బుద్ధ వెంకన్న ఇతరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లాలాపేట్లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం 40% డైట్ ఛార్జీలు పెంచిందని, విద్యార్థులకు అందుతున్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అందరూ బాగా చదువుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. జీరా రైస్ సాంబార్ బాగా పండించడం, అన్నం కూరగాయలు కూడా సాంబార్, అన్నం కూరగాయలు ఆంధ్రమైన పీజీ కాలేజ్ తేడా. ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా ఓ వీడియోను విడుదల చేశారు ప్రభాస్. ఈ ఏడాది కల్కి 2898 AD సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రం తర్వాత చేతి నిండా సినిమాలతో మరింత బిజీగా అయిపోయాడు. తాజాగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా ఈ వీడియోను నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవాళ్ళు మన కోసం ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్? డ్రగ్స్ కు నో చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైతే ఈ రోజే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అంటూ వీడియో ద్వారా సందేశం పంపారు ప్రభాస్. లైఫ్ లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు
ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి సీతక్క మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమని అన్నారు. బాలుడు శ్రీతేజను చూసిన అనంతరం మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. ఒకవైపు తల్లిని కోల్పోయి శ్రీతేజ ప్రాణాలతో పోరాడుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. బాలుడికి తల్లి లేని లోటును పూడ్చలేనిదని, వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కిమ్స్ వైద్యులు శ్రీతేజకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు బాలుడి పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సర వేళ బాలుడు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తల్లి లేని లోటును మనం కూర్చోలేము, తనకు తెలుస్తుంది అప్పుడు. కానీ చాలా అంటే బెడ్ మీద నెల రోజుల నుంచి అంటే అట్లా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. చాలా ఇదవుతున్నటువంటి పరిస్థితి చాలా బాధాకరం. తొందరగా కోలుకుంటుందనేటువంటి ఆశాభావం మాకు. గాజువాకలోని సుందరయ్య కాలనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ జిరాక్స్ షాప్ లో ఉండగా అకస్మాత్తుగా లారీ షాప్ లోకి దూసుకురావడంతో మృతి చెందాడు. డ్రైవర్ లేకపోవడంతో లారీ నడిపిన ఓనర్ లారీని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోని ఓ మహిళ ప్రాణాపాయం నుండి త్రుటిలో తప్పించుకుంది. కొత్త కారు కొన్న ఆనందంలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకాలని ఇద్దరు స్నేహితులు ముంబై నుండి రాయ్గఢ్ బీచ్ కు వెళ్లారు. కొత్త కారుతో ఉదయాన్నే బీచ్ లో సఫారీ మొదలు పెట్టారు. అయితే సరదాగా కార్ సఫారీ చేస్తున్న వారికి బీచ్ ఇసుకలో కార్ చక్రం ఇరుక్కొని ఎంతకు బయటికి రాకపోవడంతో చివరికి కార్ బంపర్ కి ఎడ్ల బండికి తాడు కట్టి బయటికి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు వీడియో తెగ వైరల్ అవుతుంది. పార్వతీపురంలో మన్యం జిల్లాలో ఓ మందుబాబు పూర్తిగా మందు తాగి కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్ తీగలపై పడుకున్నాడు. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో బ్రతికిపోయాడు. సదరు మందుబాబు ఇది గమనించి స్థానికులు విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ ను నిలుపుదల చేశారు. అనంతరం స్థానికులు అతనికి నచ్చచెప్పి కిందకు రప్పించడంతో కథ సుఖాంతమైంది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవని బెదిరిస్తూ $1,00,000 ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తున్న కొంతమంది తెలుగు యువకులను పట్టుకున్నారు. అక్కడ ఉన్న కొంతమంది ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో తెలుగు వారి పరువు అమెరికా వెళ్లి మరీ చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 బ్లాక్ మెయిలింగ్. ఈజ్ కాల్డ్ రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా ఇవి ఆయన నెంబర్. ఈయన వీళ్ళందరూ చేయండి. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ మెయిలింగ్ $100,000. You are talking about blackmailing $100,000. ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్ నువ్వెవల్వు. అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో. అరే మోసం చేసుడు కాదు. అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు.
బ్లాక్ మెయిల్ చేస్తావు నువ్వు ఏ ఇండియా హలో ఇండియాలో కేసులు ఉన్నాయి బాబు నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కి వెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. ఓకే మీరున్నారా? యు ఆర్ ఆల్రెడీ ఆడ ఇండియాలో మీకున్న మీ ఫస్ట్ వైఫ్ డివోర్స్ అయిన వైఫ్ కేసు మీకు దాని మీద జరుగుతుంది. ఏం జరిగింది చెప్పండి, మీరు ఏం జరిగింది చెప్పండి. సరిపోతుంది అంటే ఏం జరిగింది మీరు చెప్పండి. నువ్వు వీడియో చూపిస్తే అథారిటీస్ కి చేయాలి కదా. నువ్వెవరివి? ఓహో చెయ్యి 911. సో గుడ్. మీరు మన దేశంని మన తెలుగు వాళ్ళని మీరు ఇంత చేసుడు మీరు కొంపల్లిలోని పలు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేశారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలోని రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని ఆరోపణలతో అధికారులు తనిఖీలు చేయగా నాన్ వెజ్ ఐటమ్స్ లో ఫుడ్ కలర్స్ కలిపినట్టు, కుళ్లిపోయిన టమాటాలు వాడుతున్నట్లు, కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కిచెన్ లో బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాడి పంటలతో రైతులు విరాజిల్లాలని రాజన్నను దర్శించుకుని వేడుకోవడం జరిగిందని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని వీప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోడెను కడితే కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన రాజన్న ఆశీస్సులతో ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. జనవరి మొదటి రోజు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్కరు కూడా ఆనందమయ జీవితంతో ముందుకు పోయే విధంగా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అందివ్వాలని చెప్పని ఈరోజు స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ తమ తమ జీవితాల్లో కొత్త కొత్త ఆలోచనతోటి, కొత్త ఆశలతోటి ముందుకు పయనం కావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో సాగాలని చెప్పని ఆ స్వామివారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి ముక్కు వేల రాజన్న ఆలయాలు ఉన్నటువంటి సందర్భంలో రాజన్న ఆలయంకి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి దర్శనాన్ని కల్పించడంలో ఆలయ విస్తీర్ణ, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ్ గారు, జిల్లా సంబంధించిన మంత్రులు పెద్దలు కొండ ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇటీవల 77 కోట్లతో సుమారు వేల రాజన్న ఆలయ విస్తీర్ణ, 35 కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ, వేళ పట్టణంలో రోడ్డు వేయడానికి 47 కోట్లతో కూడా కార్యక్రమాలు రూపొందించుకున్నాం. ఈ 2025 సంవత్సరాల పనులను కూడా వేగంగా జరిగే క్రమంలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడతానని కూడా ఆ స్వామివారిని సందర్భంగా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా 2025 నూతన సంవత్సర ప్రారంభం రోజు సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పరమేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని వేడుకుంటున్నాను. డిసెంబర్ 31 సందర్భంగా నాచారం పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి వాహనదారుని చెక్ చేసి
పంపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. సిఐ లక్ష్మీ మాధవి మద్యం తాగి రోడ్లపైకి రావద్దని సూచనలు చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తాజాగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు హరికరణ్ వేణుగోపాలరావు, గద్వాల్ ఎమ్మెల్యే బీకే మోహన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మాజీ మంత్రి చింతా మోహన్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. Since last 4 years, I am able to come here on New Year. I pray to Govinda, let us bless us all and so that the country may rise to the height and peace, prosperity and development of India may go to a next height. Thank you. నూతన సంవత్సర సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఆర్థిక పరిస్థితులతో పాటు సామాజిక రాజకీయ అంశాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, తద్వారా ప్రపంచంలోనే ఒక ప్రముఖమైనటువంటి స్థానాలుగా ఈ తెలుగు రాష్ట్రాలు ఎదగాలని చెప్పి దానికి వారి స్వామివారి ఆశీస్సులు మెండుగా కావాలని వారిని కోరుతూ దర్శనం చేసుకోవటం జరిగింది. అట్లాగే మీకు, మీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి కూడా, అట్లా మీ శ్రోతలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం. అందరికి నమస్కారం. ఈరోజు జనవరి 1 కొత్త సంవత్సరం సందర్భంగా శ్రీ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు వనపర్తి నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలని కోరుకున్నాం. మొన్ననే మన బోర్డు మీటింగ్లో చంద్రబాబు గారు చెప్పిన విధంగా టీడీడీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అందరికీ వారానికి 4 రోజుల దర్శనం టికెట్ల కోసం లెటర్ యాక్సెప్ట్ చేయమని నిర్ణయం తీసుకున్నందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ లీడ్ చేసి చంద్రబాబు గారితో మాట్లాడిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2025 సంవత్సరం అంతా 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Today is the first day of the English calendar and beginning of year 2025. We have prayed in the feet of Lord Balaji for very good health, prosperity for everyone across India. And since our country is undergoing era of transformation and the Amrit Kal has already begun with, so let us all pledge ourselves to make our nation developed nation. Simultaneously, in this year, the Purna Kumbh at Prayagraj is going to happen. It is going to start on 14th of January. And for next 1.5 months from 14th of January, it is going to be the world's largest human commemoration, where we are expecting that 45 crore devotees will come
and that is going to be a point where a person can go and have a Virat Roop Darshan of Bharat, where all the Indians from all across the India, from all the corners and parts of the country, will come to have a holy dip in Mother Gangesh. I request and urge upon all the devotees of Lord Balaji who have gathered here and who listens to you through your channels. I request them to come and witness the festival of Kumbh, which is the largest festival of the world, where we can witness the vibrant and diverse culture of our country. ఇవి ఈనాటి న్యూస్. మరిన్ని న్యూస్ తో మళ్ళీ కలుద్దాం.